K6 చర్చా కార్యక్రమం 10వ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులు ఇంగ్లీష్ సబ్జెక్టులో ఎక్కువ స్కోర్ చేయాలి అంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, పరీక్ష ఏ విధంగా రాయాలి అనే విషయాలను ఈ రోజు చర్చిద్దాం. మనతో ఈ రోజు ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్, ఎంఎస్సి సైకాలజీ, బీఈడీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ జెడ్పీహెచ్ఎస్ తోటి స్టేట్ రిసోర్స్ పర్సన్, మోటివేషన్ స్పీకర్, సైకాలజిస్ట్ జి అరవింద్ కుమార్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్, వెల్కమ్ టు K6. నమస్తేనండి. సార్, ముందుగా విద్యార్థులు ఇంగ్లీష్ పరీక్షతో పాటు అన్ని పరీక్షల్లో 10వ తరగతి విద్యార్థులు బేసిక్గా ఏ అంశాలను నేర్చుకోవాలంటారు? So before answering to that question, first I would like to convey my thanks to K6 channel for arranging this platform to support SSC students to write examinations in a wonderful way. It's my privilege to contribute my knowledge for the betterment of SSC children. It's a wonderful feeling for me. Now I would like to answer your question. మొదట ఈ పరీక్ష రాయాలి అనే భావన పిల్లల్లోకి రాగానే దానికి ముందర మనం ప్రిపరేషన్, ప్రజెంటేషన్ అని రెండు అంశాలుగా విభజించుకోవాలి. పరీక్షకి ఒక్క రోజు ముందు వరకు మనం ప్రిపరేషన్ పూర్తి చేసేసుకుంటాం. బట్ ఆన్ ద ఎగ్జామినేషన్ డే వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ద ప్రజెంటేషన్ స్కిల్స్. హౌ ఫార్ వీ కెన్ పుట్ బెటర్లీ ఆన్ ద పేపర్ అనే కాన్సెప్ట్పై మనం ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది. అందులో భాగంగా ఏ పరీక్ష అయినప్పటికీ ఇంగ్లీషే కాకుండా మీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండాలి, ప్రజెంటేషన్ స్కిల్స్ చాలా బాగుండాలి. మీరు ఎంత క్లెవర్ స్టూడెంట్ అనేది అక్కడ మీ టీచర్స్కి మాత్రమే తెలుసు. కానీ మీరు ప్రజెంటేషన్ చేస్తున్న విధానాన్ని బట్టి మీకు ఎన్ని మార్కులు వేయాలి అనేటువంటి అంశం పేపర్ దిద్దే వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి మేక్ ఇట్ wonderful way to evaluate your paper. So 15 to 16 lines ప్రతి పేజీ పైన రాసే ప్రయత్నం చేయండి. అద్భుతమైన స్పేస్ మేనేజ్మెంట్ని పాటించండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూడండి, గ్రామర్ దోషాలు లేకుండా చూడండి. ఓవర్ రైటింగ్ అనేది అధిగమించండి. విద్యార్థులందరూ రాస్తారు, దాన్ని అలా అలా కొట్టేస్తారు, అర్థం కాకుండా చికాగ్గా కనబడుతుంది. ఏదైనా మీరు రాంగ్ రాసినట్లయితే ఒక బాక్స్ పెట్టేసి దాన్ని పెన్సిల్ తోటి డయాగ్నల్గా కట్ చేయండి. ఆ రకంగా నీట్నెస్ ద్వారా బ్యూటిఫుల్గా మీరు రాసే ప్రయత్నం చేయండి. కన్ఫ్యూజన్ పక్కన పెట్టేసి ఎంత అందంగా మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతారో అంత అందంగా రాయండి. ఎక్కువ మార్కుల్ని స్కోర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే సార్, అలాగే ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియంలో చదివే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది, తెలుగు మీడియం విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. ఈ తరుణంలో ఇంగ్లీష్ మీడియం చదివే విద్యార్థులు పరీక్షను ఈజీగా రాసేస్తారంటారా? వండర్ఫుల్ క్వశ్చన్ అండి ఇది. మీడియం ఆఫ్ స్టడీ, దట్ మీన్స్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అండ్ లాంగ్వేజ్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. అంటే మెనీ స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం, బట్ వాళ్ళంతా ఇంగ్లీష్లో గొప్ప జ్ఞానాన్ని పొంది ఉంటారని చెప్పలేము. తెలుగు మీడియంలో చదివే పిల్లలు కూడా ఇంగ్లీష్లో అద్భుతమైన జ్ఞానం ఉన్న పిల్లలు కూడా ఉండొచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్స్ ఇంట్రెస్ట్. బట్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ విల్ గెట్ a bit extra exposure towards English language that may helpful for them to write English well. But English language వేరు, ఇంగ్లీష్ మీడియం వేరు. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే అందులో ఉన్న స్కిల్స్ పైన, రీడింగ్ స్కిల్ పైన కానీ, రైటింగ్ స్కిల్ పైన కానీ, స్పీకింగ్ స్కిల్స్ పైన కానీ అద్భుతమైన ప్రాక్టీస్ చేసినప్పుడు తప్పకుండా ఏ మీడియం పిల్లలైనా ఇంగ్లీష్ పరీక్షని అద్భుతంగా రాసే అవకాశం ఉంటుంది. ఓకే సార్, అలాగే ఆంగ్ల ప్రశ్నపత్రంలో స్థూలంగా ఏ అంశాలు ఉంటాయి, విద్యార్థులు వాటిని ఎలా అవగాహన చేసుకోవాలి సార్? ఎస్, ఇంకా నేరుగా ప్రశ్న పరీక్ష అనే అంశానికి వస్తే ప్రశ్నలు ఇక్కడ 3 విభాగాలుగా విభజించవచ్చు. మొదట రీడింగ్ కాంప్రిహెన్షన్ అని మనం చెప్పుకుంటాం. రెండవది వచ్చేసి గ్రామర్ అండ్ వొకాబులరీగా. మూడో విభాగం డిస్కోర్సెస్గా, అంటే క్రియేటివ్ రైటింగ్గా మనం 3 విభాగాలుగా ఇంగ్లీష్ పేపర్ని డివైడ్ చేసుకుంటాం. ఇక్కడ క్రియేటివ్ రైటింగ్కి 20 మార్కులు ఉంటాయి, గ్రామర్ అండ్ వొకాబులరీకి వచ్చేసి 23 మార్కులు ఉంటాయి. రీడింగ్ కాంప్రిహెన్షన్కి 37 మార్క్స్గా క్వశ్చన్ పేపర్ని డివైడ్ చేసి టోటల్గా 80 మార్క్స్ పేపర్ని ప్రిపేర్ చేయడం జరిగింది. అయితే ఇందులో అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. అందులో 37 మార్కులు మనకు రీడింగ్ కాంప్రిహెన్షన్కి ఉన్నాయి,
ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ని చక్కగా వాళ్ళు ఆన్సర్ చేసినట్లయితే ఇంగ్లీష్లో మిగతా సబ్జెక్ట్స్లో పాస్ కావడానికి 28 మార్కులు అవసరం. ఈ ఒక్క బిట్ ద్వారానే మనకి 37 మార్కులు సంపాదించుకునే అవకాశం ఉంది. అలాగే ఆంగ్లంలో ఎన్ని మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది సార్? ఎన్ని మార్కులు వస్తే పాస్ కావచ్చు విద్యార్థులు? ఎస్, ఇంగ్లీష్లో అన్ని సబ్జెక్టులలోగానే 80 మార్కుల ప్రశ్నపత్రాన్ని విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. అందులో మనం 28 మార్కులు సాధించినట్లయితే తప్పకుండా మనం పాస్ కావచ్చు. కానీ ఈ రోజుల్లో విద్యార్థులు 28 మార్కుల విషయాన్ని పక్కన పెట్టి ఈ ఐటీకి 71 అండ్ అబోవ్ 71 to 80 మార్క్స్ స్కోర్ చేసుకోగలిగినట్లయితే మనకు 10 గ్రేడింగ్ పాయింట్స్ వస్తాయి. అలాగే మనం A1 గ్రేడ్లో ఇంగ్లీష్ని 10 పాయింట్స్ సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ K6 వాళ్ళు, మీ ఉపాధ్యాయులు, సమాజం, మీ తల్లిదండ్రులు, మీ మిత్రులు అందరూ కోరుకునేది ఒకటే, మీరందరూ 10 గ్రేడింగ్ పాయింట్స్ సాధించేలా ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అదే లక్ష్యంగా మనం ముందుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. 10 గ్రేడింగ్ పాయింట్స్ సాధించాలంటే ఎన్ని మార్కులు రావాలి? 10 గ్రేడింగ్ పాయింట్స్ మనం సాధించాలంటే 71 నుంచి 80 మధ్యలో మనం మార్కులు సాధించినట్లయితే 10 గ్రేడింగ్ పాయింట్స్ మనం సాధించవచ్చు. 71 వచ్చినా, 72, 73 ఇలా 80 వరకు వచ్చినా వాళ్ళందరికీ 10 గ్రేడింగ్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి A1 గ్రేడ్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. సార్, అలాగే రీడింగ్ కాంప్రిహెన్షన్కి 37 మార్కులు ఉన్నాయన్నారు. ఈ మార్కులు విద్యార్థులు ఎలా సాధించాలి? దీనికి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలియజేస్తారా? డెఫినెట్లీ అండి. రీడింగ్ కాంప్రిహెన్షన్ విభాగానికి వస్తే మనకి 37 మార్కులు ఉన్నమాట నిజం. అయితే మనం పాస్ కావడానికి 28 మార్కులు అవసరం. ఈ 37 మార్కుల ద్వారా మనం పాస్ అయ్యేటువంటి స్కోర్ని హ్యాపీగా దాటేసి మిగతా స్కోరింగ్ వైపు మనం పరుగులెట్టచ్చు. మరి ఆ 37 మార్కులు సాధించాలంటే ఏం చేయాలి అనే విషయం ఒకసారి లోతుగా చూసినట్లయితే మన టెక్స్ట్ బుక్లో 8 యూనిట్స్ ఉన్నాయి. వీ హ్యావ్ 8 యూనిట్స్. వీ నీడ్ టు హ్యావ్ ఎవ్రీ యూనిట్స్ కాన్సెప్ట్ ఇన్ అవర్ మైండ్ బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జామినేషన్. For example, our first unit name is personality development. There A reading ఏంటి? attitude is altitude. ఈ attitude is altitudeలో మనం అందులో ఉండే క్యారెక్టర్స్ ఏంటి, ఆ క్యారెక్టర్స్ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ద నిక్ వ్యూజిసిక్ అండ్ హౌ హీ హ్యాడ్ ఓవర్కమ్ దట్ అండ్ హౌ he is in a position to lead his life in a wonderful way, what kind of message he had given us. ఇలా స్టోరీ స్టార్టింగ్ నుంచి చివరి వరకు మనకు మైండ్లో స్పష్టంగా ఉన్నట్లయితే ఆ పారాగ్రాఫ్ ఏదొచ్చినా, ఆ ప్యాసేజ్ ఏదొచ్చినా ఆ యూనిట్ నుంచి అద్భుతంగా మనం రాయొచ్చు. అయితే ఇక్కడ మొదటి విభాగంలో రీడింగ్ కాంప్రిహెన్షన్లో 3 రకాల ప్యాసేజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి మనకు ఇవ్వబడ్డటువంటి 8 ఏ రీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అందులో నుంచి ఒక ఏ రీడింగ్ నుంచి మొదటి విభాగం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక ప్యాసేజ్ ఇస్తారు, దానికి అనుబంధమైన 4 ప్రశ్నల్ని అడగడం జరుగుతుంది, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. మరి ఆ క్వశ్చన్స్కి అద్భుతంగా మనం ఆన్సర్ రాసినట్లయితే ఒక్కొక్క ప్రశ్నకి 3 మార్కుల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. మనకి 12 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. అంటే రీడింగ్ కాంప్రిహెన్షన్లో ఫస్ట్ విభాగం క్వశ్చన్ నెంబర్ 1 to 4 we will get from ఏ రీడింగ్ ప్యాసేజెస్ ఫ్రమ్ ఆల్ ద 8 యూనిట్స్. అందులోంచి ఏదో ఒక యూనిట్ని మనకిస్తారు. అయితే దీంట్లో 12 మార్క్స్ ఎలా సాధించాలి, ఈ అంశంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో ఫస్ట్ పేపర్ చూడగానే ఆ ప్యాసేజ్ చూసి ఇది ఏ యూనిట్ నుంచి వచ్చింది అని మనకు 1-2 లైన్లు చదవగానే మనకు అర్థమవుతుంది. ఆ జ్ఞానాన్ని మనం తెచ్చేసుకొని ఆ స్టోరీని ఒక్కసారిగా, ఆ కాన్సెప్ట్ని, ఆ థీమ్ని, ఆ ఇంటర్వ్యూని కావచ్చు, డిఫరెంట్ జానరాస్ ఉన్నాయి మనకు లెసన్స్లో. ఆ జానరా ఏంటి, అందులో ఉన్న కీలకమైన అంశాలు ఏంటి, ఒకసారి మెదడులో రివైజ్ చేసేసుకొని ఆ ప్యాసేజ్ని అద్భుతంగా చదివే ప్రయత్నం చేయాలి. యూ రీడ్ ద ప్యాసేజ్ అంటిల్ యూ గెట్ ఇట్ కాంప్రిహెండ్. అద్భుతంగా అర్థం చేసుకోండి. సమయం చాలా ఉంటుంది, ఏదో సమయం అయిపోతుంది కదా అని చెప్పేసి ఊరికే ఏది తోస్తే అది రాసినట్లయితే మనకు పూర్తి మార్కులు రావు.
ఒక పారాగ్రాఫ్ని ఓపిక్గా కూల్గా చదివింది అయినప్పటికీ మరొక్కసారి 2 సార్లు లేదా 3 సార్లు స్పష్టంగా అర్థమయ్యేంత వరకు మీరు రాసే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ప్రశ్నలు ఎన్ని ఇచ్చారు? 4 ఇచ్చారు. ఆ 4 ప్రశ్నల్లో ఒక్కొక్క ప్రశ్నని చక్కగా చదవండి, ప్రశ్నల్ని కూడా అర్థం చేసుకోండి. వీ నీడ్ టు ఐడెంటిఫై ద కీవర్డ్స్ ఇన్ ఎ క్వశ్చన్. క్వశ్చన్లో కీవర్డ్ ఏంటి, వాట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్, ఆ ప్రశ్న ఏమి కావాలని అంటుంది, ఆ పారాగ్రాఫ్లోంచి ఏ అంశం పైన ఈ ప్రశ్న ఉంది. ఈ జవాబులన్నీ ఆ పారాగ్రాఫ్లో ఉంటాయి. బట్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటి పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది. మనం ప్రశ్నలకు సమాధానాలు నేరుగా పారాగ్రాఫ్లో వెతికి రాద్దాము అంటే వాటి శాతం తక్కువ. ఒకటి ఇవ్వచ్చు లేదా ఆ ఒక్కటి కూడా ఇవ్వకపోవచ్చు. సో మనం ఈ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ని ఎక్కువగా ఈజీగా రాయొచ్చు, కానీ అది లక్, రావచ్చు రాకపోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ వీ కెన్ కలెక్ట్ ఫ్రమ్ ద పారాగ్రాఫ్ అండ్ వీ కెన్ పేస్ట్ in the answers place, but we may not get chance always. So logical questions ఎలా రాయాలి, ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్స్ ఎలా రాయాలి, ఎక్స్ట్రాపోలేటివ్ ఎలా రాయాలి, రీజనింగ్ క్వశ్చన్స్ ఎలా రాయాలి అని మన ఉపాధ్యాయ బృందంతో చర్చించి వాటిని అద్భుతంగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో డిడ్ ఉన్నప్పుడు ఎలా రాయాలి, వాట్ డిడ్ నిక్ డూ ఎట్ ద ఏజ్ ఆఫ్ 10 అని అడిగినప్పుడు ఈ డిడ్ ఉన్నప్పుడు క్వశ్చన్ని ఎలా మార్చి ఆన్సర్గా రాయాలి. వాట్ ఈస్ ద డిమాండ్ ఇన్ దిస్ క్వశ్చన్, వాట్ డిడ్ నిక్ డూ ఎట్ ద ఏజ్ ఆఫ్ 10 అన్నప్పుడు నిక్ ఏం చేశాడు అని ఉంటుంది. ఆన్సర్ని క్వశ్చన్ నుంచే తీసుకోండి. క్వశ్చన్ ఏ కోణంలో అయితే అడిగారో ఆ కోణంలోనే ఆన్సర్ రాయడం వల్ల పూర్తిగా 3 మార్క్స్ పొందే అవకాశం ఉంటుంది. నిక్ అటెంప్టెడ్ సూసైడ్ బట్ హీ ఫెయిల్డ్ ఇన్ దట్ అటెంప్ట్. సో ఇలా ఆ కోణంలోనే ఆన్సర్ రాసే ప్రయత్నం చేద్దాం. బట్ అవర్ ఆన్సర్ షుడ్ బి అట్లీస్ట్ ఇన్ 4 సెంటెన్సెస్. మరీ 1 వర్డ్ ఆన్సర్ కానీ, మరీ ఒక అంబిగ్విటీతో ఉన్నటువంటి ఆన్సర్ కానీ, ఒక క్లారిటీ లేని ఆన్సర్ని కానీ కాకుండా స్పష్టంగా క్వశ్చన్ ఏం డిమాండ్ చేస్తుంది, అది ఒక్కోసారి రీడ్ బియాండ్ ద లైన్స్, అందులో డైరెక్ట్గా ఉండకున్నా ఆ భావాన్ని అర్థం చేసుకొని అర్థవంతంగా మనం ప్రశ్నలకు జవాబులు రాస్తాం. ఈ సందర్భంగా ఇఫ్తో క్వశ్చన్ వస్తే ఆన్సర్ ఎలా చేయాలి, ఒకవేళ ఇఫ్ యు ఆర్ ద నిక్ ఇన్ ద ప్యాసేజ్ హౌ వుడ్ యూ హ్యావ్ రెస్పాండెడ్, ఇలాంటి ప్రశ్నలు అడిగితే నువ్వు ఆన్సర్ ఎలా చేయాలి. మన ఉపాధ్యాయ బృందం ద్వారా లేదా మీకున్న ప్రీవియస్ పేపర్ల ద్వారా ఇఫ్ ఉన్నప్పుడు ఆన్సర్ ఎలా చేద్దాము, ఒక ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ ఎలా చేద్దాము, లేదంటే ఒక రీజనింగ్ క్వశ్చన్ అడిగితే ఎలా చేస్తాము, ఒక ఒపీనియన్ కలెక్టింగ్ క్వశ్చన్ అడిగితే ఎలా చేద్దాము, ఒకవేళ నీ ఒపీనియన్నే అడుగుతుంటే ఆ ఒపీనియన్ని ఎలా ఆన్సర్ రాద్దాము అనే ఇప్పుడు నేను చెప్పిన అంశాలని మీరు స్పష్టంగా ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా యూ విల్ గెట్ 12 out of 12 ఫర్ ద ఫస్ట్ బిట్. అలాగే ఇందులో సెకండ్ బిట్ కూడా ఉంటుంది. ఆ సెకండ్ బిట్ ఏంటంటే మనకు బి-సి రీడింగ్స్లో 8 యూనిట్స్ ఉన్నాయి, 8 బి రీడింగ్స్ ఉన్నాయి, 8 సి రీడింగ్స్ ఉన్నాయి. ఈ రెండింటిలోంచి ఒక్క ప్యాసేజ్ మళ్ళీ తీసుకొని బి రీడింగ్కి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సేమ్ మనం ఏ రీడింగ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో అలాంటి జాగ్రత్తలనే మనం బి రీడింగ్స్కి ఆన్సర్ రాసేటప్పుడు తీసుకోవచ్చు. బి రీడింగ్స్ కోసం మనం చూసినట్లయితే సి రీడింగ్లో ఐ విల్ డూ ఇట్ ఉంది, నారాయణమూర్తి గారి లెసన్ ఉంది. అలాగే సి రీడింగ్లో చాలా సి రీడింగ్స్ ఉన్నాయి. వాట్స్ మై నేమ్ చివరి పాఠం ఉంది, శారద అనే క్యారెక్టర్ యొక్క లెసన్. సో ఇఫ్ వీ రీడ్ విత్ అవర్ హార్ట్ వీ నెవర్ ఫర్గెట్ ద కాన్సెప్ట్స్ in our life, not in the exam, in our life we never forget. So love English lessons very much and like them very much and enjoy all the beauty in the lessons. వాటన్నింటినీ మీరు మనసులో పెట్టుకొని బీ రీడింగ్ని అటెంప్ట్ చేయండి. బీ రీడింగ్స్ అన్నింటినీ చదవండి. ఈ సెకండ్ బిట్ అటెంప్ట్ చేయండి. దీనికి కూడా 12 మార్క్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ 4 క్వశ్చన్స్ ఇస్తారు. ఇన్ ద సేమ్ వే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు, లాజికల్ క్వశ్చన్ ఇవ్వచ్చు, ఎక్స్ట్రాపోలేటివ్ ఇవ్వచ్చు. బట్ ద ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఈజ్
వెరీ లెస్. సో దానిపైన డిపెండ్ కాకండి. ఇక్కడ చెయ్యకూడదు ఏంటంటే పారాగ్రాఫ్లోంచి కాంటెంట్ని యాజ్ ఇట్ ఈజ్గా ఒక 4-5 సెంటెన్సెస్ తీసుకొచ్చి ఇది ఒక ప్రశ్నకు ఆన్సర్ అని మనం కొన్ని ఇట్లా టిక్స్ పెట్టుకొని రాస్తాం. అలాంటి ప్రాక్టీసెస్ మానేయండి. ఎందుకంటే దానివల్ల లాస్ అవడమే తప్ప మ్యాక్సిమం స్కోరింగ్ అనేది ఉండదు. ఒక్కసారి టెక్నికల్గా పర్ఫెక్ట్గా క్వశ్చన్ అడిగిన యాంగిల్లో ఆన్సర్ రాయడం మనం అలవాటు చేసుకోవడం ప్రారంభిస్తే మనకు సాధ్యం కానిది ఏముంది, తప్పకుండా మనం రాసేస్తాం, వీటికి కూడా మార్కులు పొందేస్తాం. ఇంకో రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది. ఇక్కడ అద్భుతమైనటువంటి బిట్ ఇది, కానీ ఇది టెక్స్ట్ బుక్లోంచి రాదు. ఇది పారాగ్రాఫ్ కాదు, ఇది ప్యాసేజ్ కాదు. దీని ఉద్దేశం ఏంటి? విద్యార్థులు అక్షర రూపంలో ఉన్నటువంటి అంశాలని అర్థం చేసుకుంటున్నారా, లేదా ట్యాబ్లర్ రూపంలో ఉన్నటువంటి అంశాలని కూడా కమ్యూనికేట్ చేసుకుంటున్నారా? పై చార్ట్స్ని కమ్యూనికేట్ చేసుకుంటున్నారా? బార్గ్రాఫ్ని కమ్యూనికేట్ చేసుకుంటున్నారా? ఫ్యామిలీ ట్రీని కమ్యూనికేట్ చేసుకుంటున్నారా? డిఫరెంట్ డయాగ్రామ్స్ని ట్యాబ్లర్ ఫామ్లో ఉన్న ఏ ఫామ్లో ఉన్నా, పారాగ్రాఫ్ ఫామ్లో అయితే ఉండదు, ఏ ఫామ్లో ఉన్నా మనకి కమ్యూనికేట్ అవుతుందా అని మనకు పెట్టే టెస్టే స్టడీ స్కిల్స్. దీనికి మనకు 4 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 2 మార్క్స్. మనకి ఈ బిట్కి 8 మార్క్స్ ఉంటుంది. ఇది చాలా ఈజీ. ఎందుకంటే దీనికి మనకు మార్కులు రావాలి అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏముంటుంది, మీకు ఇచ్చిన పై చార్ట్ దేని గురించి చెప్తుందయ్యా అని అడుగుతారు. సో స్టూడెంట్స్ అక్కడే క్వశ్చన్ పేపర్లోనే సగం ఆన్సర్స్ ఉంటాయి. దిస్ పై చార్ట్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ ద సక్సెస్ రేట్ ఆఫ్ ఎస్ఎస్సి స్టూడెంట్స్ ఇన్ డిఫరెంట్ అకాడమిక్ ఇయర్స్ అని ఉందనుకోండి. దాని ఆన్సర్ ఆ క్వశ్చన్లో ఉన్న పార్ట్ని కట్ చేసి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ పెడతారు. అందులో అడుగుతారు ఏ అకాడమిక్ ఇయర్లో ఎక్కువ సక్సెస్ వచ్చింది, ఏ సబ్జెక్ట్లో ఎక్కువ సక్సెస్ వచ్చింది, పిల్లలకి ఏ సబ్జెక్ట్ హార్డ్గా ఫీల్ అవుతున్నారు. ఆ చార్ట్లో కనబడుతున్నటువంటి పర్సంటేజ్ ఆధారంగా మనం ఇక్కడ ఆన్సర్స్ రాసేస్తాం. సో హియర్ యూ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 2 to 3 sentences for these questions. So answering study skills is also an easy task for us. So మొత్తంగా ఈ రీడింగ్ కాంపిటీషన్ గురించి నేను చెప్పేది ఏంటంటే హాయిగా అసలు పాత పద్ధతుల్లో కాదు, మనం బై హార్డ్ చేయడము, బట్టి పెట్టడము, చివరి నిమిషం వరకు దాన్ని దెర్ వాజ్ ఎ కింగ్ అని 10 సార్లు అనుకొని ఊపిరి బిగబట్టుకొని పోయి ఆన్సర్లు రాసే పరిస్థితి లేదు. 90% మిర్రర్ లాగా రిఫ్లెక్షన్ క్వశ్చన్ పేపర్లోనే ఉంటుంది. ఒక చిన్న జ్ఞానాన్ని ఏం వాడాలి మనం, ఆ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి ఆన్సర్స్ని ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి, ఈ క్వశ్చన్లో ఉన్నటువంటి యాంగిల్ ఏంటి, ఆ యాంగిల్లో ఆన్సర్స్ ఎలా రాయాలి, ఈ టెక్నిక్ని ప్రాక్టీస్ చేయండి. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ మోర్, యూ విల్ గెట్ పర్ఫెక్షన్ అండ్ యూ విల్ గెట్ మ్యాక్సిమం 37 out 37. ఇంకొక బిట్ ఉంటుంది, అది అన్సీన్ ప్యాసేజ్. ఇది పార్ట్ బిలో ఇస్తారు. దిస్ ఆల్సో ఫాల్స్ ఇన్ రీడింగ్ కాంప్రిహెన్షన్. అది ఎలాగుంటుంది అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో ఉంటుంది. హియర్ వీ నో నీడ్ టు రైట్ సమ్ సెంటెన్సెస్, జస్ట్ వీ నీడ్ టు సెలెక్ట్ ద అప్రోప్రియేట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. ఇఫ్ యూ సెలెక్ట్ ద అప్రోప్రియేట్ ఆన్సర్ యూ కెన్ గెట్ రైట్ మార్క్స్. సో హియర్ 5 బ్రాకెట్స్ ఇస్తారు, అందులో 4 ఆప్షన్స్ ఇస్తారు. రైట్ ఆప్షన్ని మనం బ్రాకెట్లో పెట్టేసినట్లయితే విల్ గెట్ గుడ్ మార్క్స్ దేర్. సో డెఫినెట్లీ ఐ హోప్ all students, all the viewers of K6 will practice well and they score good in reading comprehension area. అసలు డిస్కోర్స్ అంటే ఏంటి, ఇందులో ఏం ప్రశ్నిస్తారు, ఏం నేర్చుకోవాలి సార్? డిస్కోర్స్ ఈ విభాగంలో విద్యార్థులకి 20 మార్కుల అవకాశం ఉంది, సాధించే అవకాశం. డిస్కోర్స్ మీన్స్ it is a largest unit of language. For example, alphabet is the smallest unit of the language. ABC అనేవి ఈ ఆల్ఫాబెట్లో అతి చిన్న లాంగ్వేజ్లోని ఒక అంశం. అయితే అతిపెద్ద అంశం డిస్కోర్స్. ద వే స్పోకెన్ ఆర్ రిటర్న్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ డిస్కోర్స్. మనకు అర్థమయ్యేలా, పిల్లలకి చక్కగా అర్థమయ్యేలా చెప్పాలంటే an activity which creates language in the form of oral or in the form of written is called as a discourse. Discourse అంటే భాషని సృష్టించేది ఒక పని. ఆ పని ఏదైతే ఉందో దాన్ని మనం డిస్కోర్స్ అంటాం. భాషని సృష్టించే పని మాట రూపంలో కావచ్చు లేదా రాత రూపంలో కావచ్చు. ఉదాహరణకి లెటర్ రాయడం ఉంది,
రిటర్న్ డిస్కోర్స్, స్పీచ్ ఉంది, ఓరల్ డిస్కోర్స్, మెసేజ్ ఉంది, డ్రామా ఉంది, ప్లే ఉంది. ఇలా డిఫరెంట్ డిస్కోర్సెస్ని మనం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎవ్రీ అకాడమిక్ ఇయర్ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాం. అలాగే అన్ని ఇంగ్లీష్ పుస్తకాలు డిస్కోర్స్ ఓరియంటెడ్ పెడగాజీ ఆధారంగా రూపొందించినవి. సో ప్రతి పాఠంలో ప్రతిరోజు ఆల్మోస్ట్ ఈ డిస్కోర్సెస్ మీద డిస్కషను ప్రాక్టీస్ 6వ తరగతి నుంచి మనం అద్భుతంగా చేస్తున్నాం. కాబట్టి ఈ బిట్ని మనం ఎంత సులభంగా రాయొచ్చో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఐ వాంట్ టు క్లియర్ అగైన్, డిస్కోర్స్ మీన్స్ an activity which creates language in the form of oral or in the form of written. సో ఈ విభాగంలో మనకు 2 రకాల ప్రశ్నలు వస్తాయి. ఆ 2 రకాల ప్రశ్నలు ఏంటంటే, ఒకటి మేజర్ డిస్కోర్స్ అని, ఇంకోటి మైనర్ డిస్కోర్స్ అని. మేజర్ డిస్కోర్స్కి ఆన్సర్ చేయడం వల్ల 10 మార్క్స్ మనం పొందుతాం. If we answer minor discourses, we will get 10 marks. But the thing is, major discourse has an internal choice. They will give 2 questions and we need to answer 1. But minor discourses, they ask 2 questions, you need to answer 2 discourses. సో ఇక్కడ డిస్కోర్సెస్ గురించి మనం డిస్కస్ చేసే ముందు మన టెక్స్ట్ బుక్స్లో చివరి పేజీలోకి వెళ్ళి చూసినట్టయితే మనకు ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్లో గ్రూప్ ఏ డిస్కోర్సెస్ అని, గ్రూప్ బి డిస్కోర్సెస్ అని ఉంటాయి. గ్రూప్ ఏ డిస్కోర్సెస్లో స్టోరీ, నారేషన్, డిస్క్రిప్షన్, డ్రామా, ఇంటర్వ్యూ, కొరియోగ్రఫీ, ఇలా డిఫరెంట్ డిస్కోర్సెస్ ఉంటాయి. గ్రూప్ బిలో వచ్చేసి మనకు బయోగ్రఫీ, ఎస్సే, లెటర్, రిపోర్ట్, స్పీచ్ అని డిస్కోర్సెస్ ఉన్నాయి. గ్రూప్ బి డిస్కోర్సెస్ అంటే అర్థం ఏంటి? పుస్తకానికి సంబంధం లేని డిస్కోర్సెస్, అంటే దే ఆర్ టెక్స్ట్ డిపెండెంట్. గ్రూప్ ఏ డిస్కోర్సెస్ ఏంటి? పుస్తకంపై ఆధారపడి ప్రశ్నలు తయారయ్యే డిస్కోర్సెస్, దే ఆర్ టెక్స్ట్ డిపెండెంట్. గ్రూప్ ఏ టెక్స్ట్ డిపెండెంట్, గ్రూప్ బి టెక్స్ట్ ఇండిపెండెంట్. ఈ గ్రూప్ ఏ విభాగం నుంచి ఒక ప్రశ్న ఇస్తారు, గ్రూప్ బి విభాగం నుంచి ఒక ప్రశ్న ఇస్తారు. ఈ రెండింటికి చాయిస్ ఉంటుంది. మనకి ఏది అనుకూలంగా ఉంటే దాన్ని అద్భుతంగా మనం రాస్తాం, మనం 10 మార్కులు పొందే అవకాశం ఉంటుంది. సో దీంట్లో మనం ఏం చేయాలి? ప్రధానంగా వేటిపై ఫోకస్ చేయాలి? As far as my experience and knowledge goes, I want to give one advice. Practice how to ask questions. ప్రశ్నలు ఎలా అడగాలి ఇంగ్లీష్లో అనేది మీరు ప్రాక్టీస్ చేసుకుంటే, ఆన్సర్స్ ఎలా రాయాలి అని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే, యూ కెన్ డూ వండర్స్ విత్ కాన్వర్జేషన్ స్కిల్స్ అండ్ ఇంటర్వ్యూ. నౌ వీఆర్ ఇన్ అన్ ఇంటర్వ్యూ. ఇలా యాంకర్ గారు అడుగుతున్నట్లుగా మీరు ప్రశ్నలు అడిగినట్లయితే, ఇక్కడ సమాధానాలు చెప్తున్నట్లుగా మీరు సమాధానాలు చెప్పినట్లయితే ఇంటర్వ్యూ మీరు ఎగ్జామ్లో రాసేయచ్చు. దానికి మీరు 10 మార్క్స్ పొందొచ్చు. అసలు బేసిక్గా మనకు మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇఫ్ యు ఆర్ ఆస్క్డ్ టు రైట్ ఎ డిస్కోర్స్, యూ నీడ్ టు థింక్ దట్ యూ షుడ్ బీ ఇన్ దట్ మైండ్ సెట్. ఆ మైండ్ సెట్లోకి మనం ఇన్వాల్వ్ అయ్యి వెళ్ళిపోవాలి, ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ అన్ ఇంటర్వ్యూవర్ ఆఫ్ K6 న్యూస్ ఛానల్ అని క్వశ్చన్ వచ్చింది అనుకోండి. అప్పటికప్పుడు ఇమాజిన్ యు ఆర్ అన్ ఇంటర్వ్యూవర్ ఆఫ్ K6 న్యూస్ ఛానల్ అని అనిపించినప్పుడు డెఫినెట్గా నువ్వు ఆ పాత్రలోకి వెళ్ళిపోవాలి. లేదంటే ఇంకోసారి అడుగుతారు, ఇమాజిన్ యు ఆర్ ద మదర్ ఆఫ్ నిక్ అండ్ ఇమాజిన్ యు ఆర్ ద ఫాదర్ ఆఫ్ నిక్ అంటే నువ్వు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతేనే అక్కడ ఉండేటువంటి వాళ్ళ ఫీలింగ్ని మనం పట్టుకొని ఆ ఫ్లోలో మనం క్వశ్చన్స్ కన్స్ట్రక్ట్ చేస్తాము. వాటికి ప్రాబబుల్గా పాసిబుల్ అయ్యే ఆన్సర్స్ని మనం రాస్తాము. సో ఫస్ట్ ఈ మైండ్ సెట్ ఉండాలి. సెకండ్, లాంగ్వేజ్ ఉండాలి. వాట్ ఆర్ ద కామన్ స్కిల్స్ వీ నీడ్ టు ప్రాక్టీస్ ఇన్ కన్స్ట్రక్టింగ్ ఏ క్వశ్చన్స్. వాటితో క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలి, వైతో ఎలా చేయాలి, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలి, వీటి మీద కొంచెం ఫోకస్ పెట్టండి. ఒక 2 రోజులు ఇంట్రెస్ట్గా వీటిని నేర్చుకోండి. డెఫినెట్లీ యూ కెన్ రైట్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్ యువర్ ఓన్, అండ్ వాట్ ఎవర్ ద ఆన్సర్ యూ ఫీల్ అప్రోప్రియేట్ టు ద ప్రిపేర్డ్ క్వశ్చన్, యూ రైట్ ఇట్. ఈ CC మెథడ్లో ఇలాగే రాస్తేనే ఇది రైటు, ఇది కొంచెం ఇంకో భావంతో చెప్తే తప్పు అన్నట్లుగా ఉండదు. థీమ్లో వేరియేషన్ లేకుండా, ఇర్రెలవెంట్ కాంటెక్స్ట్ లేకుండా నువ్వు ఏ రకమైన పదాలు వాడి చెప్పినా నీ ఆన్సర్ రైటే. కాబట్టి డోంట్ గో ఫర్ బై హార్ట్ మెథడ్, డోంట్ గో ఫర్ రోట్ మెమరీ మెథడ్. ఆలోచించండి, ఇన్వాల్వ్ కండి, క్రియేట్ చేయండి. డిస్కోర్స్ మీన్స్
క్రియేటివ్ రైటింగ్, తెలుగులో మనం సృజనాత్మకత అంటాం. మనలో సృజనాత్మకత ఎంత ఉంది అనేటువంటి అంశాన్ని పరీక్షించడం కోసం ఈ డిస్కోర్సెస్ని మనకు పెట్టడం జరిగింది. సో హోప్ మీరందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఉంటారు. కాబట్టి ఇందులో ఇంటర్నల్ చాయిసెస్ ఉంటాయి కాబట్టి ఒక అఫీషియల్ లెటర్ని ప్రిపేర్ కండి, చాలా ఈజీ. అలాగే ఒక ఇంటర్వ్యూ కాన్వర్జేషన్ ప్రిపేర్ కండి, చాలా అద్భుతంగా రాయొచ్చు. డిస్క్రిప్షన్ ప్రాక్టీస్ చేయండి. ఏం డిస్క్రైబ్ చేయాలి, ఏం వర్ణించాలి? డిస్క్రిప్షన్ ఎక్కడొస్తుంది? గ్రూప్ ఏలో. గ్రూప్ ఏ అంటే టెక్స్ట్ డిపెండెంట్. మరి ఎక్కడెక్కడ క్యారెక్టర్స్ని డిస్క్రైబ్ చేసే ఛాన్స్ ఉంది? ద జర్నీలో నారేటర్ క్యారెక్టర్ని డిస్క్రైబ్ చేయొచ్చు, ద జర్నీలో ఫాదర్ క్యారెక్టర్ని డిస్క్రైబ్ చేయొచ్చు, ఏపీజే అబ్దుల్ కలాంని డిస్క్రైబ్, వాళ్ళ ఫీలింగ్స్ని డిస్క్రైబ్ చేయమనొచ్చు. లేదంటే ఏపీజే అబ్దుల్ కలాం టీచర్ ఇంటికి ఇన్వైట్ చేశాడు లంచ్కి రమ్మని. సో ఇన్ దట్ కాంటెస్ట్ యూ కెన్ ఇమాజిన్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద పర్టికులర్ పర్సన్. సో ఆ ఫీలింగ్స్ని డిస్క్రైబ్ చేయడం, 1, 2, 3 ఒక అద్భుతమైనటువంటి డిస్క్రిప్షన్స్ని మీరు రాసి మన గౌరవ ఆంగ్ల ఉపాధ్యాయులతోటి కరెక్షన్ చేయించుకొని వాళ్ళు ఇచ్చే విలువైన సలహాలతోటి మీరు రాసిన దాన్ని ఎడిట్ చేసుకొని వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు పరీక్షల కల్లా సిద్ధంగా ఉంటే ఒక డిస్క్రిప్షన్, ఇంటర్వ్యూ ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. కొరియోగ్రఫీ రాయడం చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు, కానీ కొరియోగ్రఫీ అంత ఈజీ డిస్కోర్స్ ఇంకోటి లేదు. ఎందుకంటే మోస్ట్లీ 90% ఆఫ్ ద ఇన్పుట్స్ విల్ బి గివెన్ ఇన్ ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్. సో బేస్డ్ ఇఫ్ యూ డెవలప్ దట్ ఇన్పుట్స్, థీమ్ ఏంటి, హెడింగ్ పెట్టండి, రాసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కొరియోగ్రఫీ మనం రాసేది లెసన్స్కి కాదు, దేనికి రాస్తుంటాం? పోమ్స్కి రాస్తుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ అ పోమ్ దట్ ఈస్ అనదర్ ఉమెన్. సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దట్ వన్? డొమెస్టిక్ వైలెన్స్. స్టాంజా వైజ్ థీమ్స్ రాస్తాం, ఇన్స్టాన్సెస్ రాస్తాం. సీన్ ఎక్కడుంది? ఒకసారి సీన్ ఏమో దాన్ని షూట్ చేస్తే ఎక్కడ ఉంటుంది? మొదట ఇంట్లో ఉంటుంది, హోమ్. సెకండ్ సీన్ ఇన్ ద మార్కెట్. సో సీన్స్ ఏంటి? మిగతాదంతా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో హ్యాపీగా రాసేయండి, ఏమేం జరిగింది, ఎట్లా జరిగింది. దే విల్ గివ్ పోమ్, యూ కన్వర్ట్ ఇట్ యాజ్ సింపుల్ సెంటెన్స్ ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో డెఫినెట్లీ యూ విల్ గెట్ మార్క్స్ అకార్డింగ్ టు ద గివెన్ ఇన్పుట్స్. సో ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నాను. భయపడకండి, డిస్కోర్సెస్ అంటే అమ్మో ఇది 10 మార్క్స్ క్వశ్చన్, మరి నేను చేస్తానా చేయనా? డోంట్ గో ఇన్ ఎ నెగటివ్ వే. ట్రై టు hit it with confidently. Definitely you will score 10 on 10 in discourse part. ఇక్కడ డిస్కోర్సెస్లో 2 ఉన్నాయి, ఒకటి టెక్స్ట్ డిపెండెంట్, ఒకటి టెక్స్ట్ ఇండిపెండెంట్. టెక్స్ట్ ఇండిపెండెంట్లో మనం చూసినట్లయితే ఎస్సే వచ్చినా బయోగ్రఫీ వచ్చినా చాలా ఈజీగా ఉంటుంది. బయోగ్రఫీ దే విల్ గివ్ ఇన్ఫర్మేషన్ ఇన్ టేబులర్ ఫామ్. సో మనకి ఇంగ్లీష్ వచ్చు, ప్రయత్నం చేసాం, ప్రాక్టీస్ చేసాం, ఆ టేబులర్ ఫామ్లో ఉన్నటువంటి మ్యాటర్ మొత్తం ఒక సీక్వెన్స్లో అరేంజ్ చేద్దాం. మనం ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ రాద్దామా, ఫస్ట్ మ్యారేజ్ రాద్దామా, ఫస్ట్ జాబ్ రాద్దామా, ఫస్ట్ డెత్ రాద్దామా, ఫస్ట్ ప్రొఫెషన్ రాద్దామా, పేరెంట్స్ రాద్దామా? యూ నీడ్ టు అరేంజ్ దెమ్ ఇన్ అ సిస్టమేటిక్ వే. After arrangement, you pick one part and construct a sentence and add your words there, and in a paragraph way if you write in a complete sheet, డెఫినెట్లీ యూ విల్ గెట్ 10 on 10. ఇక్కడ ఒకటి ప్రజెంటేషన్లో ఒక స్కిల్ చెప్పాలనుకుంటున్నాను. ఏ డిస్కోర్స్ అయినా ఒక ఫ్రెష్ పేజీలో మొదలు పెట్టండి, అలాగే కంటిన్యూ చేస్తూ పోండి. 2 పేజీలు రాస్తారా, 3 పేజీల రాయండి, పారాగ్రాఫ్ వైజ్గా రాయండి, మార్జిన్స్ కొట్టుకోండి. సో ఇంగ్లీష్లో చాలామంది ఏం చేస్తుంటారంటే కలర్స్ వేయడం, స్కెచ్లు వేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. వాటికి ఇది ముగ్గుల పోటీ కాదు, వీటికి మార్క్స్ ఉండవు. సో వాట్ ఎవర్ ద టాలెంట్ యూ వాంట్ టు show in your presentation, use blue pen or black pen, don't use other pens except this. సో అది కూడా ఇంక్ పెన్స్ వాడకండి. అద్భుతంగా చక్కని హ్యాండ్ రైటింగ్ తోటి, ఫుల్ క్లారిటీ తోటి, అవసరమైతే రఫ్ పేజెస్ తీసుకొని ముందే ఒకసారి రఫ్గా ప్రాక్టీస్ చేసుకొని ఈ డిస్కోర్సెస్ని ప్రజెంట్ చేయండి. ఈ డిస్కోర్సెస్కి ఒక్కసారి 10 మార్క్స్ వేసాడు అనుకోండి మీ పేపర్ దిద్దే ఎగ్జామినర్, మీ పైన మంచి పాజిటివ్ ఫీల్ వచ్చేస్తుంది. ఎస్, ఐఎమ్ ఇవాల్యుయేటింగ్ ఏ గుడ్ స్టూడెంట్స్ పేపర్ అని. సో ఆ ఫీల్లో ఒకసారి ఆయన తెచ్చుకున్నాడంటే ఇంకెక్కడ మిమ్మల్ని ఇన్సల్ట్ చేయకుండా మ్యాక్సిమం మార్క్స్ అవార్డ్ చేస్తూ ఉంటారు. సో ట్రై టు అట్రాక్ట్ ద ఎగ్జామినర్స్ విత్ యువర్ వండర్ఫుల్ ప్రజెంటేషన్. హోప్ యూ విల్ డూ దాట్. ఓకే సార్, అలాగే విద్యార్థులు కఠినంగా భావించే అంశం వొకాబులరీ అండ్ గ్రామర్. ఈ అంశంలో దీనికి 23 మార్కులు ఉన్నాయని తెలుసు. మరి ఈ అంశంలో విద్యార్థులు ఎలా నేర్చుకోవాలంటారు?
ఒక్క విషయం అండి, నేను డిస్కోర్సెస్ విషయంలో ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. అది చెప్పాక ఇందాక అడిగిన ప్రశ్నకి నేను సమాధానం ఇవ్వదలుచుకున్నాను. అయితే డిస్కోర్సెస్లో ఈ 10 మార్క్స్ గురించి చెప్పాము, ఇంకో 10 మార్క్స్ గురించి ప్రయత్నం చేస్తున్నాను. ఏంటంటే అందులో మైనర్ డిస్కోర్సెస్ అని ఉన్నాయి. ఇది చాలా ఈజీ అండి. ఎంత స్లో లర్నర్ అయినప్పటికీ కూడా నాకు ఏం రావట్లేదు సార్ ఇంగ్లీష్, నేను చాలా డల్ అనుకునే పిల్లలు కూడా దీన్ని పట్టుకోండి, అద్భుతంగా 10 మార్క్స్ మీవే. ఇందులో ఏంటండి 2 ఇస్తారు, మెసేజ్, నోటీస్, డైరీ. ఈ 3 ప్రాక్టీస్ చేస్తే ఇందులోంచి ఒకటి వస్తుంది. మెసేజ్, నోటీస్, డైరీ. డైరీ రాయొచ్చా, మెసేజ్ రాయొచ్చా, నోటీస్ రాయొచ్చా, ఈ 3లోంచి ఒకటి వస్తుంది. లేదు నెక్స్ట్ క్వశ్చన్లో మనకు పోస్టర్ కానీ, ప్రొఫైల్ కానీ, ఇన్విటేషన్ కానీ, ఈ 3 మనం అద్భుతంగా రాయగలిగినట్లయితే దీంట్లోంచి ఒక 5 మార్కులు వస్తాయి. అంటే మెసేజ్, నోటీస్, డైరీ రాస్తే 5 మార్క్స్ వస్తాయి. పోస్టర్, ప్రొఫైల్, ఇన్విటేషన్ ని బాగా ప్రిపేర్ అయ్యి ఒకటి వాడు అడిగింది రాసినట్టయితే డెఫినెట్గా 5 మార్క్స్ వస్తాయి. ఇది ఎంత ఈజీ, నాకు తెలిసి ఇంతవరకు అందరు పిల్లలు కూడా ఎన్నో మెసేజెస్, ఎన్నో డైరీస్, ఎన్నో నోటీసెస్, పోస్టర్స్ ప్రిపేర్ చేసి ఉంటారు. ఒకవేళ ఎక్కడైనా చేసి ఉండకపోతే మనకి ఇంకా టైం ఉంది, భయపడాల్సిన అవసరమే లేదు. ఒక్కరోజు కేటాయించండి మైనర్ డిస్కోర్సెస్కి. ఈ రోజంతా మైనర్ డిస్కోర్సెస్ అని 2 గంటలు నైట్లో కూర్చోండి, అద్భుతంగా నేర్చేసుకోండి. బ్రహ్మ విద్యం కాదండి మెసేజ్ రాయడం. మనం ఈ రోజుల్లో వాట్సాప్లో ఎన్ని మెసేజెస్ పెట్టట్లేదు, ఒక చిన్న మెసేజ్. నో నీడ్ టు గో విత్ బిగ్ సెంటెన్సెస్ దేర్, యూ నీడ్ టు కంక్లూడ్ ఇట్ విత్ ఇన్ 50-60 వర్డ్స్. ఐ రిపీట్, 50-60 వర్డ్స్ రాయగలిగితే మనకు 5 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సో మై డే చిల్డ్రన్, you should focus on this to gain 10 on 10. Now I want to answer your question, ma'am. ఏంటంటే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే వొకాబులరీ, గ్రామర్ ఇది చాలా కష్టంగా భావిస్తుంటారు. దీంట్లో ఎలా స్కోరింగ్ చేద్దాం, ఎలా అంటే మెలకువలు పాటిద్దామని చెప్పి అడిగారు. దీంట్లో మొదట నేను చెప్పేది ఏంటంటే గ్రామర్ అనగానే చాలామంది భయపడుతుంటారు. గ్రామర్ ఈజ్ నథింగ్, ఇట్ ఈజ్ గ్లామర్ ఆఫ్ ద లాంగ్వేజ్. భాషకు ఉండేటువంటి అందమే గ్రామర్. అలాంటి అందంలో మన విద్యార్థులు ఆ భాషని ఎంత అందంగా నేర్చుకున్నారు అనే ఒక చిన్న పరీక్ష గ్రామర్ బిట్. అలాగే వొకాబులరీ, ఈ రోజుల్లో అద్భుతంగా మాట్లాడాలి అంటే వాళ్లకు పద భాండాగారం, ద వొకాబులరీ, ద వర్డ్స్ వాట్ ఎవర్ దే యూజ్ ఇన్ దేర్ లాంగ్వేజ్ అనేటువంటి దానిపైన ఆధారపడి ఉంది వాళ్ళ భాష ఎంత గొప్పగా ఉంటుందనేది. ఎంత గొప్ప వొకాబులరీని వాళ్ళు బిల్డప్ చేసుకుంటే అంత గొప్ప భాషావేత్తగా వాళ్ళు తయారు కావచ్చు. సో దానికి బీజంగానే ఈ బిట్ని ఇందులో పెట్టడం జరిగింది. సో 10వ తరగతి ప్రశ్నపత్రంలో బేసిక్ లెవెల్లో చాలా ఈజీగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సిస్టమేటిక్గా ఇయర్ బై ఇయర్లో టచ్ చేసిన గ్రామర్ అంశాలని ఒక్కసారి 10వ తరగతిలో అన్నింటినీ కలిపి ఒక గ్రామర్ బిట్గా మన ముందు పెడతారు. అందులో మొదటిది పార్ట్ ఏలో అడిగేది ఏంటంటే డూ యాజ్ డైరెక్టెడ్ అనే బిట్ ఒకటి అడుగుతూ ఉంటారు. అందులో గ్రామర్ ఉంటుంది. డూ యాజ్ డైరెక్టెడ్లో ఇన్ ఓల్డెన్ డేస్ దే యూస్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ బై గివింగ్ మోర్ క్లారిటీ అబౌట్ యూ చేంజ్ దిస్ సెంటెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్, యూ చేంజ్ దిస్ ఇన్ టు ఇండైరెక్ట్ స్పీచ్, యాడ్ ద క్వశ్చన్ ట్యాగ్ టు దిస్ అని ఇంతకుముందు అడిగేవారు. ఇప్పుడేమో అదేంటో అనేది కూడా మనమే అర్థం చేసుకొని రాసే పరిస్థితి ఈ ప్రశ్న పేపర్ కొద్దిగా కల్పించింది. సో ఐ రిక్వెస్ట్ అఫీషియల్స్ అండ్ ద పేపర్ ప్రిపేర్ చేసేటువంటి టీం వాళ్ళందరూ కూడా ఇంతకుముందు రిక్వెస్ట్ చేస్తున్నాం, అక్కడ కొంత పిల్లలకి క్లూ ఇస్తే బాగుంటుందేమో అని అనుకుంటాను. సో ఇదైతే టాప్ నాలెడ్జ్ ఉన్న పిల్లలకి ఈజీగా వాళ్ళు అర్థం చేసేసుకొని రాసేస్తారు. లేదు మనకు అంత గ్రిప్ లేదు అనే వాళ్ళకు కూడా చాలా టిప్స్ ఉన్నాయి, మనం దాన్ని హ్యాపీగా చేసేసే ప్రయత్నం చేద్దాం. ఏం చేయాలి, ఇక్కడ గ్రామర్లో 6 ప్రశ్నలు ఇస్తారు. అందులో 6 ఇచ్చినప్పుడు మనం 4 ప్రశ్నలకి ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు ఉంటాయి. టోటల్గా మనకు 8 మార్కులు మనం పొందే అవకాశం ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామర్లో ఏ అంశాలపై ఫోకస్ చేయాలి ఈ బిట్కి అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్లో నెంబర్ 1 ఈజ్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ చాలా ఈజీ, చాలా ప్రాక్టీస్ చేసి ఉంటారు. లేదంటే మరొక్కసారి ప్రయత్నం చేయండి. అందులో
పాస్ట్ టెన్స్లో ఉంటే ఎలా చేయాలి, ప్రజెంట్ టెన్స్లో ఉంటే ఎలా చేయాలి అనే చిన్న చిన్న మెలకువల్ని కొంత ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్లీ మీరు దీన్ని చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రయత్నించండి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్టెడ్ స్పీచ్, క్వశ్చన్ ట్యాగ్ కానీ, అలాగే డూ యాజ్ డైరెక్టెడ్లో కొన్ని వర్డ్స్ ఇచ్చేసి కంబైన్ చేయమంటారు. సో దట్తో కానీ, టు కానీ, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నీదర్ నార్, ఈదర్ ఆర్, ఇలాంటి డిఫరెంట్ ప్రయోగాల ద్వారా ఈ గ్రామర్ బిట్స్తో మనం ముందుకెళ్తూ ఉంటాం. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ గ్రామర్ అంశాలన్నింటినీ, ఇందాక చర్చించిన అంశాలన్నింటినీ మీరు ప్రయత్నం చేసినట్లయితే ఇక్కడ 8 మార్క్స్ తప్పకుండా మనం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఈ గ్రామర్ని ఒక భయపడే అంశంగా కాకుండా టెక్నికల్గా చదవండి. కొన్ని రూల్స్ అక్కడక్కడ గుర్తుంచుకోవాలి. ఆ రూల్స్తో మనం ముందుకెళ్ళినట్లయితే డెఫినెట్లీ వీ విల్ గెట్ సక్సెస్. అలాగే వొకాబులరీ బిట్ ఉందండి. వొకాబులరీ బిట్ ఏ విధంగా మనం చేయాలి అంటే చాలా ఈజీ. వొకాబులరీ బిట్ కోసం మనం ఇక్కడ చూసినట్టయితే ఇంపార్టెంట్గా మనం చర్చించేది సినోనిమ్స్ అని అడుగుతారు, యాంటోనిమ్స్ అని అడుగుతారు. అంటే సమాన అర్థాన్నిచ్చే పదాలు, వ్యతిరేక అర్థాన్నిచ్చే పదాలు, వ్యతిరేక పదాలు, ఆపోజిట్ వర్డ్స్ని, కొంత మీనింగ్స్ని, స్పెల్లింగ్స్ని, అలాగే హోమోఫోన్స్, 2 పదాల స్పెల్లింగ్ సేమ్ ఉండకుండా డిఫరెంట్గా ఉండి పలకడం మాత్రం ఒక రకంగా పలుకుతుంటాం. అక్కడ చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి అడుగుతూ ఉంటారు. ఇలాంటి వొకాబులరీని కూడా మీరు ట్రై చేయండి. ఇందులో చాలామంది విద్యార్థులు ఇబ్బందిగా ఉంటుంది అనేటువంటి పార్ట్ ఎడిటింగ్ పార్ట్ అండి. ఏంటా ఎడిటింగ్ పార్ట్? చాలా క్లియర్గా నేర్చుకుందాం. ఎడిటింగ్ పార్ట్లో 5 ప్రశ్నలు, 5 ఎర్రర్స్ ఇస్తారు. ఆ 5 ఎర్రర్స్లో ఒకటి ఫస్ట్ సెంటెన్స్ మాత్రం ఎర్రర్ ఫ్రీ, అందులో ఏ తప్పు ఉండదు. అనవసరంగా అందులో వెతికి టైం వేస్ట్ చేసుకునే ప్రయత్నం చేయకండి. మనకి ఎక్కడైతే నెంబర్ స్టార్ట్ అయిందో ఆ నెంబర్ తర్వాత వెతకండి ఎర్రర్ని. ఆ నెంబర్ తర్వాత ఫుల్ స్టాప్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడి వరకు ఒక సెంటెన్స్, ఆ సెంటెన్స్లో ఏదైనా ఎర్రర్ ఉందా అని పక్కాగా గమనించండి. ఎలాంటి ఎర్రర్స్ ఇస్తారు? చాలా ఈజీగా అండి. ఫస్ట్ సెంటెన్స్ ఏంటి? ఎర్రర్ ఫ్రీ అన్నాం. మరి ఎందుకు ఇస్తున్నారు? అది అవసరమా అంటే ఎస్, పేపర్ తయారు చేసే వ్యక్తి పిల్లలకి హెల్ప్ చేయడం కోసం అది పెట్టారు. అందులో ఒక చిన్న క్లూ ఇచ్చారు. ఏంటా క్లూ? అది ఏ టెన్స్కి సంబంధించింది మనకు ఒక క్లూ ఇచ్చేస్తారు క్లియర్గా. అందులో వర్బ్ V1 ఉందా, V2 ఉందా, ప్రజెంట్ టెన్స్ వర్బ్ ఉందా, పాస్ట్ టెన్స్ ఉందా, ఏంటి బీ ఫామ్స్ ఏమున్నాయి, యామీజార్లు కనబడుతున్నాయా, వర్బ్ కనబడుతుందా, అక్కడ మనకు ఒక గెస్ చేయొచ్చు. ఓ ఈ సెంటెన్సెస్ ఈ టెన్స్ది ఉందా, దాని ఇమ్మీడియట్ నెక్స్ట్ సెంటెన్సెస్ని కూడా ఆ టెన్స్లో ఉన్నాయా లేదా చూడాలి. మరి ఎర్రర్స్ ఏ ఏరియాలో వచ్చే అవకాశం ఉంటుంది? ఈ ప్రశ్న పార్ట్ బిలో ఇస్తారు. ఆన్సర్స్ పార్ట్ బిలోనే రాయాలి. మనకి ఎక్కడైతే స్పేస్ ఇచ్చారో ఇన్ దట్ ప్రొవైడెడ్ స్పేస్ వీ నీడ్ టు ఆన్సర్ ఇట్. సో డెఫినెట్లీ ఏ ఏరియాలో ఆన్సర్స్ మనం వెతకాలి, ఎర్రర్స్ వెతకాలి. నెంబర్ 1 ఒకటి వర్బ్ ఫామ్స్ ఏమి ఇచ్చారు. యూ నీడ్ టు ఐడెంటిఫై ద వర్బ్ ఫామ్స్. అబ్జర్వ్ చేయండి అక్కడ ఏదైనా తప్పు ఉందా. హెల్పింగ్ వర్బ్స్ని బాగా అబ్జర్వ్ చేయండి. పాస్ట్ టెన్స్ అంటే పాస్ట్ టెన్స్ రిలేటెడ్ వర్బ్ ఫామ్స్ ఉన్నాయా, పాస్ట్ టెన్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు ప్రజెంట్ వర్బ్ ఫామ్స్ ఉన్నాయా, హ్యావ్, హ్యాస్, హ్యాడ్ లాంటి హెల్పింగ్ వర్బ్స్ ఉన్నప్పుడు పక్కన V3 ఉందా, V2 ఉందా, V1 ఉందా ఒకసారి చూసుకోండి. మనకు కావాల్సింది V3, వీటి పక్కన అలాంటి చిన్న ఎర్రర్స్. టు అనేటువంటి వర్డ్ వచ్చినప్పుడు దాని పక్కన V1 ఉందా లేదా, వర్బ్ 1 ప్రజెంట్ టెన్స్ వర్బ్ ఉందా లేదా అది గమనించుకోండి. లేదంటే కొన్ని ఎక్సెసివ్ వర్డ్స్ ఇస్తారు, అక్కడ అస్సలు అవసరమే లేదు కానీ అలాంటిది ఒకటి ఇస్తారు. ఆ వర్డ్ ఏదైతే ఎక్సెస్ అనిపిస్తుందో యూ నీడ్ టు డిలీట్ దట్ ఎక్సెస్ వర్డ్ టు మేక్ ఇట్ ఎర్రర్ ఫ్రీ. అలాగే మిస్సింగ్ వర్డ్స్ ఇస్తారు, అక్కడ ఒక వర్డ్ ఉండాలి, ఆ వర్డ్ని తొలగించేస్తారు. మనం వాటిని ఐడెంటిఫై చేసి ఆ వర్డ్ని అక్కడ ఇన్సర్ట్ చేయాలి. సో ఇలాంటి ప్రయత్నాలు మనం చేసినప్పుడు తప్పకుండా మనం చక్కటి ఎడిటర్గా మనకిచ్చిన ప్యాసేజ్ని బ్యూటిఫుల్గా ఎడిట్ చేయొచ్చు. ఇంకొకటి ఇక్కడ ఇందులో PNG ఎర్రర్ విభాగం నుంచి ప్రశ్నలు అడుగుతారు. P అంటే పర్సన్, నెంబర్, జెండర్. మరి ఇలాంటి వాటి నుంచి చాలా ప్రశ్నలు వచ్చే అవకాశం, ఒక ప్రశ్న అయినా వచ్చే అవకాశం ఉంటుంది. ఏంటి, సింగులరా ప్లూరలా నెంబర్ విషయంలో? పర్సన్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఇందులో థర్డ్ పర్సన్స్ ఉన్నప్పుడు పక్కన సింగులర్ V1 వర్బ్ ఫామ్ ఉన్నప్పుడు దాని పక్కన ఎస్ లేదా ES యాడ్ చేయడం కానీ. అలాగే జెండర్ రిలేటెడ్ క్వశ్చన్స్, హీ, షీ, ఇట్, అక్కడ ఒక ఫీమేల్ పర్సన్ గురించి చెప్తూ ఇక్కడ మేల్ ప్రిపోజిషన్ని పెట్టడం, ఇలాంటి మేల్ ప్రొనౌన్ని పెట్టడం,
మేల్ ప్రొనౌన్ని పెట్టడం, ఇలాంటి కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి కన్ఫ్యూజన్స్ అన్నింటినీ మనం ముందే పసిగట్టి ఆ రకంగా ఆన్సర్ చేసినట్లయితే డెఫినెట్లీ వీ కెన్ గెయిన్ గుడ్ మార్క్స్ ఇన్ ఎడిటింగ్ బిట్. ఇంకొక బిట్ ఉంటుంది గ్రామర్లో, క్లోజ్ టెస్ట్ అంటాం. ఈ క్లోజ్ టెస్ట్ ఏంటి, ఎలా చేయాలి? చాలా ఈజీ అండి. ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, ఇది ఒక గేమ్ లాగా ఆడుకోవచ్చు పిల్లలు. మనం స్కూల్లో ఒక పారాగ్రాఫ్ ఇచ్చి మీ ఫ్రెండ్కి ఏం చేయండి, కావాల్సిన చిన్న చిన్న ప్రిపోజిషన్స్, లింకర్స్, కంజంక్షన్స్ అన్నింటినీ తీసేసేయండి, పక్కన పెట్టేయండి, అక్కడ డాష్ పెట్టండి, మీ ఫ్రెండ్కి ఇచ్చేయండి. అరే ఇక్కడ ఏది సూటబుల్ అవుతుందో వాటిని ఫిలప్ చేయమని చెప్పండి. ఇలాంటి క్లోజ్ టెస్ట్ గేమ్స్, ఎడిటింగ్ గేమ్స్ కూడా మీరు ఆడుకోవచ్చు. మీ ఫ్రెండ్కి చెప్పండి, ఇందులో నేను ఒక ఎర్రర్ ప్రిపేర్ చేశాను, దాన్ని ఎడిట్ చేసి ఇవ్వ అని చెప్పచ్చు. ఒక క్లూ కూడా ఇవ్వచ్చు. ఎర్రర్ ఈజ్ రిలేటెడ్ టు వర్బ్ ఫామ్ అనండి, ఎర్రర్ ఈజ్ రిలేటెడ్ టు జెండర్ అనండి, ఎర్రర్ ఈజ్ రిలేటెడ్ టు టెన్స్ అని చెప్పండి. ఇలా అంటే ఇన్ ప్లేవే మెథడ్ ఇఫ్ యూ గో విత్ ఎడిటింగ్ అండ్ ఇఫ్ యూ గో విత్ క్లోజ్ టెస్ట్ డెఫినెట్లీ యూ విల్ గెట్ 5 మార్క్స్. ఎడిటింగ్కి 5, క్లోజ్ టెస్ట్కి 5, ఇలా మనకు వొకాబులరీ బిట్కి 5 మార్క్స్ ఉంటాయి. అలాగే మనం ఫస్ట్ బిట్లో మనం పార్ట్ ఏలో మాట్లాడుకున్నప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్కి 8 మార్క్స్ ఉంటాయి. టోటల్గా మనకు 23 మార్క్స్ని మనం గ్రామర్ అండ్ వొకాబులరీలో హ్యాపీగా స్కోర్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఓకే సార్, మొత్తం విపులంగా చర్చించాక అసలు ఇంగ్లీష్ పరీక్షను ఎలా చూడాలి విద్యార్థులు? ఇంగ్లీష్ పరీక్షను ఎలా చూడాలి అంటే, ఒక ఫంక్షన్కి వెళ్తే ఎంత హ్యాపీగా వెళ్తారో, ఒక పండగకి వెళ్తే ఎంత హ్యాపీగా వెళ్తుంటారో ఆ మూడ్లో చూడాలి ఇంగ్లీష్ పరీక్షకి. ఎందుకంటే ఇందులో చివరి నిమిషం వరకు ఏదో బ్యాడ్ చేసుకొని పోవాల్సినటువంటి ఎలిమెంట్స్ ఏం లేవు. ముందుగా మనం ప్రిపేర్ అవుదాం, టెక్నికల్గా వెళ్దాం, హ్యాపీగా రాద్దాం. ఇక్కడ ఇంగ్లీష్ పరీక్ష కేవలం మన ప్రాథమిక అంశాలను గమనించడానికే ఉంటుంది. ఏంటి ఆ ప్రాథమిక అంశాలు? ఓన్లీ మనకి ఎంత వచ్చు, రీడింగ్ చేయొచ్చా రాదా, మనకు పాఠం చదవస్తుందా రాదా, ఆర్ వి ఇన్ ఏ పొజిషన్ టు రీడ్ ఎ లెసన్, అది చదివింది అర్థమవుతుందా లేదా అని టెస్ట్ చేయడానికి రీడింగ్ కాంప్రిహెన్షన్ పెట్టారు. రెండోది ఏంటి? గ్రామర్ అండ్ వొకాబులరీ. మనం సెంటెన్సెస్ని ఎర్రర్స్ లేకుండా ప్రిపేర్ చేస్తున్నామా, ఒక బ్యూటిఫుల్ సెంటెన్స్ని గ్రామటికల్గా తప్పులు లేకుండా తయారు చేస్తున్నామా, మంచి మంచి పదాలు వాడుతూ భాషని అందంగా తయారు చేస్తున్నామా, గ్రామర్ అండ్ వొకాబులరీ పెట్టారు. మనం స్వీయ రచన అంటున్నాం, క్రియేటివ్ రైటింగ్ అంటున్నాం, సృజనాత్మకత అంటున్నాం. ఇలాంటి వాటిని అంటే ఓన్గా మనకు నచ్చిన భావాల్ని మనం పేపర్ పైన స్పష్టంగా పెడుతున్నామా లేదా అనే అంశాలని కాస్త చెక్ చేయడం కోసమే ఈ పరీక్ష అని చెప్పి మనం ఫీల్ అయితే ఎంత హ్యాపీగా ఉంటుంది. చాలా ఈజీ కాన్సెప్ట్. అంటే ఇది నిజ జీవితంలో నిన్ను నిలబెట్టే పరీక్ష. ఇంగ్లీష్ని కేవలం మీరు, నేను క్లియర్గా చెప్తున్నాను వినండి, ఇంగ్లీష్ని కేవలం మీరు మార్కుల కోసం కాదు, మీ జీవితంలో మార్పుల కోసం చదవండి. దీంట్లో మార్పులు ఏమొస్తాయని అనుకుంటారా? ఎస్, ఇంగ్లీష్ ఇక్కడితో ఆగదండి. నువ్వు 10th పాస్ అయ్యి ఎంపీసీకి వెళ్ళి, బైపీసీకి వెళ్ళి, హెచ్ఈసీ, సిఈసీకి ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ నీతో ఉంటుంది. నువ్వు పీజీ చేసినా నీతో ఉంటుంది. నువ్వు జాబ్కి వెళ్ళినప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ ఉంటుంది. అక్కడ ఎప్పుడో వెళ్ళి సార్ పీజీ అయిపోయింది స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్తామా అని చెప్పే ప్రయత్నాలు చేసే బదులు హాయిగా ఇప్పుడు మేధావులైన టీచర్ల దగ్గర మీరున్నారు, వై డోంట్ యూ యూజ్ దేర్ సర్వీసెస్ ఇన్ ఎ డీసెంట్ వే? వాళ్ళని వాడుకోండి. వీళ్ళకంటే గొప్ప వాళ్ళు ఎవరు హైదరాబాద్లో కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఉండరు. కాబట్టి ఈ సమయంని మీరు అద్భుతంగా ఇంగ్లీష్ పరీక్షను కేవలం పరీక్ష కోసం కాకుండా మీ జీవితాన్ని నిలబెట్టే దానిలాగా, మీ జీవితంలో మార్పులు తెచ్చే దానిలాగా మీరు భావించి నేర్చుకుంటే తప్పకుండా మీరు ఎస్ఐ ఎగ్జామ్ రాసినా ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ ఉంటుంది. ఇదే గ్రామర్, ఇదే యాక్టివైజ్, ఇదే రిపోర్టెడ్ స్పీచ్, ఇదే డిగ్రీస్ ఆఫ్ కాంపోజిషన్, ఇదే సెంటెన్సెస్ మాడిఫికేషన్, ఇదే వొకాబులరీ, ఇదే గ్రామర్, ఇదే రీడింగ్ కాంప్రిహెన్షన్, ఇదే స్కిల్ మళ్ళీ అక్కడ, ఇదే ఓన్గా కొన్ని సెంటెన్సెస్ రాయడం, క్రియేటివ్ రైటింగ్ అక్కడ. అంటే ఇది ఒక దూరదృష్టితోటి మిమ్మల్ని పరీక్షించి మిమ్మల్ని నిలబెట్టడం కోసం రూపొందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వేదిక ఈ పరీక్ష. మిమ్మల్ని జీవితంలో నిలబెడుతుంది, గెలిపిస్తుంది. ఆ కోణంలో ఈ పరీక్షను చూడండి. లేదు సార్ నాకు పాస్ అయితే సరిపోతుంది, కాదండి, అలా ఎవ్వరు కూడా భావించద్దు. ఇంగ్లీష్ అనేది సపరేట్గా స్పెషల్గా చూడండి. ఎందుకంటే అన్ని సబ్జెక్టులకి కూడా ఇంగ్లీష్ అవసరమే కదా.
ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ఇంగ్లీష్ అవసరమే ఉంటుంది కదా, కాబట్టి దీన్ని తప్పకుండా ఆ కోణంలో చూసి మీ జీవితాల్ని సరిదిద్దుకునే పరీక్షగా మీరు భావిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, అలాగే ఇంగ్లీష్ భాషపై పట్టు ఉంటే మిగతా పరీక్షలు కూడా సులభం అవుతాయా? ఎస్, వండర్ఫుల్ క్వశ్చన్. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి మాత్రం నేను చెప్పేటువంటి సమాధానం, తెలుగు మీడియం పిల్లలకి తెలుగు బాగా వస్తే మిగతా సబ్జెక్ట్స్ అన్నీ బాగా రాస్తారు. ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న పిల్లలు ఇప్పుడు ఎక్కువ ఉన్నారు కదా, ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ ఇంగ్లీష్ స్కిల్స్, డిఫరెంట్ ఇంగ్లీష్ స్కిల్స్లో చాలా అద్భుతంగా ఉంటాయి. నీకు ఇంగ్లీష్ లెసన్ చదవచ్చు అన్నప్పుడు బయాలజీ లెసన్ చదువుతావు, ఇంగ్లీష్ పారాగ్రాఫ్ అర్థమైంది, ఫిజిక్స్ పారాగ్రాఫ్ అర్థమవుతుంది, సోషల్ పారాగ్రాఫ్ అర్థమవుతుంది, మ్యాథమెటిక్స్ అర్థమవుతుంది. ఒక ఇంగ్లీష్ రాదనుకోండి, సేమ్ ఇంగ్లీష్ పేపర్కు ప్రిపేర్ అయ్యే స్కిల్స్ ఏవి లేవు, నీకు లెసన్ చదవరాదు, గ్రామటికల్గా ఐడియాస్ ఏం లేవు, ఓన్గా కొన్ని సెంటెన్సెస్ రాయరాదు అనుకుంటే ఏ ఎగ్జామ్ని కూడా మనం హ్యాపీగా చేయలేం. మీరు ఒక విషయం గమనించండి, ఈ మధ్య మారిన పేపర్స్లో సోషల్ స్టడీస్లో కూడా రీడింగ్ కాంప్రిహెన్షన్ పెట్టారు. అక్కడ కూడా ప్యాసేజ్ ఇస్తారు, ప్రశ్నలు ఇస్తారు, రాయాల్సిందే. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంగ్లీష్ ఎగ్జామినేషన్. ద సేమ్ యూ ప్రాక్టీస్డ్ ఇన్ ఇంగ్లీష్, ఇట్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ సోషల్ స్టడీస్ యాజ్ వెల్ యాజ్ ఇన్ బయాలజీ టూ. బయాలజీలో కూడా పనికొస్తుంది అది. సో ఇంగ్లీష్ ఇక్కడ పనికొస్తుంది, అక్కడ పనికి వస్తుంది అని కాదండి. ఇంగ్లీష్ అనేది అన్నం పెట్టే భాష, ఆకలి తీర్చే భాష, అన్ని సబ్జెక్టులకి మాస్టర్ కీ. ఇఫ్ యూ హ్యావ్ దిస్ మాస్టర్ కీ, యూ కెన్ ఓపెన్ ఎవ్రీ డోర్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. You will get a clarity in mathematics. Knowledge teachers are able, they'll give in mathematics, science, but this language competency, if you develop in English language, definitely you will enjoy your subjects too. బయాలజీ, మ్యాథ్స్, సోషల్ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు, హ్యాపీగా రాయొచ్చు, కాన్ఫిడెంట్గా ఉండొచ్చు, ధైర్యంగా పరీక్షలకు వెళ్ళొచ్చు. కాబట్టి మరొక్కసారి చెప్తున్నాను, ఒక ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారు, దాన్ని మీరు ఈ సమాధానం ద్వారా ఇంగ్లీష్ని ఎంత కష్టపడైనా ఇష్టంగా నేర్చుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇంగ్లీషే కాదు మిగతా పరీక్షలన్నీ కూడా గొప్పగా రాసే అవకాశం ఉంటుంది. ఓకే సార్, అలాగే మొత్తంగా విద్యార్థులు ఎలాంటి మానసిక స్థితిలో పరీక్షలు రాస్తే బాగుంటుందంటారు సార్? ఎస్, ఇంతకుముందు నేను చెప్పాను దాని గురించి. ఎలాంటి మానసిక స్థితి అంటే ఉత్సాహంగా ఉండాలండి. ఇఫ్ యూ కిల్ ఫియర్ డోంట్ కిల్ యూ. నువ్వు భయాన్ని నువ్వు చంపేస్తే భయం నిన్ను చంపదు. భయపడుతూ బతికే బదులు పరీక్షలకు ముందే చక్కని ప్రాక్టీస్ చేసి ధైర్యంగా పరీక్షలకు వెళ్దాం, నవ్వుతూ వెళ్దాం, పాజిటివ్ మైండ్తో వెళ్దాం. వీ నీడ్ టు థింక్ పాజిటివ్లీ. ఎంత పాజిటివ్గా అంటే, ఎస్ నేను చాలా చక్కగా ప్రిపేర్ అయ్యాను, నేను చక్కగా రాస్తాను, ఈ రెండే సెంటెన్సెస్. అలాగే ఒక పరీక్ష రాసిన తర్వాత ఇంటికి వచ్చాక ఆ పరీక్ష గురించి మర్చిపోండి, అక్కడే నెక్స్ట్ ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి. అయ్యో ఇందులో నేను 2 క్వశ్చన్స్ వదిలేశాను, ఒక బిట్ వదిలేశాను. డోంట్ గో ఫర్ ద పోస్ట్ మార్టమ్ ఆఫ్ ద కంప్లీటెడ్ ఎగ్జామినేషన్. సో ట్రై టు ఫోకస్ ఆన్ ద నెక్స్ట్ ఎగ్జామ్. సో మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఎవరైనా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటే కట్ చేసేయండి, లేదంటే వాళ్ళని పాజిటివ్గా మాట్లాడేలా గైడ్ చేయండి. అంతే తప్ప మనం నెగిటివ్ మైండెడ్ పీపుల్తో ఎక్కువగా ఉంటే మనకు కూడా నెగిటివ్ థాట్స్ వస్తాయి. బాగా చదివినా కానీ భయపడుతుంది, అస్సలు భయపడకూడదండి. ధైర్యంగా పరీక్షలు రాసేద్దాం, కాన్ఫిడెంట్గా వెళ్దాం. ఆ కాన్ఫిడెన్స్ ఎలా రావాలి? ప్రిపరేషన్, ప్రాక్టీస్, అలాగే ప్రజెంటేషన్ స్కిల్స్. మనం రాస్తుంటే మనకు అద్భుతంగా నచ్చాలి. వావ్, నేను ఇంత బాగా రాస్తున్నానా, నా రైటింగ్ ఇంత బాగుందా అనేలాగా మనం రాసి ఒక తృప్తితో మనం ఎగ్జామ్ ముగించి బయటకు వస్తే ఆ సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ ఎగ్జామ్స్కి స్టెప్పింగ్ స్టోన్గా మనకు ముందుకు వెళ్ళాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని పరీక్షలన్నీ కాన్ఫిడెంట్గా రాస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. చివరిగా విద్యార్థులకు మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఏంటి? ఓకే, విద్యార్థులకు నేను ఇచ్చే సూచనలు, సలహాలు ఏంటంటే, 10వ తరగతి పరీక్షలు అనగానే ఇదేదో పెద్ద బండరాయి తీసుకొచ్చి తలపైన పెట్టుకున్నట్టుగా ఫీల్ కాకండి. జీవితంలో చాలా పెద్ద సమస్యలు రాబోతున్నాయి. ఆ సమస్యలనే పరీక్షలు అంటాం. ఇది చిన్నది, అతి చిన్నది. దీని గురించి అస్సలే భయపడకూడదు. భయం వద్దు, నిర్లక్ష్యం కూడా వద్దు. నిర్లక్ష్యం నిన్ను నిలువున ముంచేస్తుంది. భయంను పక్కన పెడితే విజయం నీదే. ధైర్యంగా రాద్దాం, విజయం సాధిద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. 10వ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ని అధిగమించాలి అంటే ఎలా, ఎక్కువ స్కోర్ చేయాలంటే ఎలా, ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించిన పూర్తి వివరాలు, సూచనలు, సలహాలు కేసెస్ ద్వారా తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
ఇది ఈరోజు చర్చా కార్యక్రమం. మరో కార్యక్రమంతో మేము ముందుంటాం. చూస్తూనే ఉండండి మీ K6.